దాని నీడ కూడా నీ మీద పడకూడదనుకుంది. అలాంటిది పెళ్లి చేసుకుంటే ఊరుకుంటుందా? చూడు, మీరు దొరకగానే నీ పెళ్ళాన్ని తన్ని తరిమేసి నిన్ను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలని మీకోసం ఎలా వెతుకుతుందో చూడు. లేదు, అమ్మ అలాంటిది కాదు. నేనంటే అమ్మకి చాలా ఇష్టం. నన్ను టైలర్ని అస్సలు విడదీ. నువ్వంటే ఇష్టం కాబట్టే విడదీస్తుంది నాన్నా. నాని, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో నీతో ఉన్న అమ్మాయేనా? ఇప్పటి వరకు చిన్న డౌట్ ఉంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక విక్రమ్తో నా కూతురు పెళ్ళైపోతుంది, ఇల్లు మొత్తం నా గుప్పెట్లోకి వచ్చేస్తుంది. చెప్తే అర్థం కావట్లేదు. దాన్ని ప్రేమించినప్పుడే యాక్సిడెంట్ జరిగింది. పెళ్లి చేసుకుంటే ఏమైపోతావోనన్న భయం, అందుకే విడదీయాలనుకుంటుంది. అయినా నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయిని ఎంతలా ప్రేమించావో అర్థం చేసుకున్నదాన్ని కాబట్టే చెప్తున్నానన్నా. తనని దూరం చేసుకుంటే నువ్వు ఎక్కడ పిచ్చోడువైపోతావేమోనన్న భయంతో చెప్తున్నాన్రా. లేదు, నా మాటల మీద నమ్మకం లేదంటే వెళ్ళు. కానీ తర్వాత బాధపడి మాత్రం ప్రయోజనం ఉండదు. బాగా ఆలోచించుకో. అమ్మ కావాలంటే అటు వెళ్ళు. అమ్మాయి కావాలంటే ఇటు వెళ్ళు. నాకు తెలుసు నాని, ఆ అమ్మాయి లేకపోతే నువ్వు ఉండలేవు. అలాగని నువ్వేం మీ అమ్మని వదిలేసి ఉండనక్కర్లేదు. కొద్ది రోజులు దూరంగా ఉండు చాలు. ఈలోపు ఆ అమ్మాయితో సంతోషంగా ఉన్నావని తెలిసిందనుకో, మీ అమ్మ అనుమానం తీరిపోయి ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తుంది. అర్థమైందా? సరే, నేను వదిని తీసుకెళ్ళిపోతాను, నువ్వు ఇటు వెళ్ళిపో, సరేనా? నాని, ఎక్కడున్నావు నాన్న? ఎందుకు ఈ అమ్మని ఏడిపిస్తున్నావు? నాని, వేడుస్తుంటే నేను వెళ్ళలేకపోతున్నానమ్మా. కానీ ఇప్పుడు నేను లేకపోతే టైలర్ ఏమైపోతుంది? నీ మనసు మారిన తర్వాతే మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. నాని, నాని ఎక్కడున్నావు?
ఎక్కడండి మా నాని? ప్రియమద కనిపించాడా? మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. నాని, నాకు అర్థమైందండి. వాడికి నా దగ్గరికి రావడం ఇష్టం లేదు. నన్ను చూసే వెళ్ళిపోయాడు. నాని, ఎక్కడున్నావు నాన్న? ఊరుకో వేదవతి, ఊరుకో ప్లీజ్. ఎందుకు ఈ అమ్మని ఏడిపిస్తున్నావు? వచ్చే నాన్న. నాని కనిపించాడు ఆఫీసర్? లేదండి, మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. నా కొడుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి, ఎలా కష్టపడుతున్నాడో చూడండి. చాలండి, ఇంకా చాలు. నా బిడ్డ ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. నా కొడుకు నాకు కావాలి. మేడం ప్లీజ్ కంట్రోల్. మీరు ఇలా ఏడవడం వల్ల ఏ ఉపయోగం లేదు. పైగా మీరు ఇక్కడుంటే మిమ్మల్ని చూసి అతను వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. ఇల్లిల్లు వెతికైనా సరే మీ అబ్బాయిని తీసుకొచ్చే పూచి నాది. వాడు మళ్ళీ ఇక్కడికి రాడు, ఎంత వెతికినా దొరకడు. సార్, ఆదిత్య కనిపించిన వెంటనే ఫోన్ చేస్తాను. మేడం గారిని తీసుకువెళ్ళండి. ఓకే ఆఫీసర్, మొత్తం బాయ్స్, వెతకండి. లెట్స్ గో. ఊరుకో వేదవతి, వెతుకుతున్నారుగా. వేదవతి ఊరుకో. ఎక్కడండి మన నాని నాని? తప్పకుండా దొరుకుతాడు. ఇప్పుడే వస్తానని వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు ఈయన? అసలే సైదమ్మ మనుషులు మా కోసం వెతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఎదురుపడ్డారా? వాళ్లతో ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో, ఏమండి? 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 టైలర్, 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 ఏమైంది? కాలు నొప్పిగా ఉందా? అసలు బయటికి ఎందుకు వచ్చావు టైలర్? మీరెందుకు బయటకు వచ్చారు? ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళిన వెంటనే వచ్చేయమని చెప్పాను కదా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఎంత కంగారు పడిపోయినా తెలుసా? నీకు చెప్పులు లేవు కదా టైలర్, కావాలంటే డబ్బులు కావాలి కదా, అందుకే అక్కడ పెయింటింగ్ వేశాను. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చారు. చెప్పులు కొనుక్కుందాం పద టైలర్. అసలు మిమ్మల్ని ఇవన్నీ ఎవరు చేయమన్నారు? నిన్ను బాగా చూసుకోవాలి కదా టైలర్. ఏ పని చేయకపోతే ఎలా? ముందు చెప్పులు కొనుక్కుందాం పద రా. చెప్పుల సంగతి తర్వాత. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇంతవరకు ఆకలితో ఎలా ఉండగలిగారు? ముందు భోంచేదురుగాని రండి. నొప్పేం లేదు, పదండి రండి.
ఇంకా ఇది నా కళ్ళ ముందే ఉంటే నిజంగానే చచ్చిపోతాను. చెప్పు, దాన్ని బయటికి పోమని చెప్పు. రా రా ఇన్నాళ్ళు టైలర్ మీ కూతురు, కానీ ఇప్పుడు టైలర్ నా భార్య. నువ్వు లేకుండా ఈ అమ్మ బ్రతకగలదా? నువ్వంటే ఇష్టం కాబట్టే విడదీస్తుంది నాన్న. తినండి. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అమ్మ నా కోసం వచ్చింది టైలర్. మీ అమ్మగారు వచ్చారా? ఎక్కడా? ఏరి? ఇక్కడికి కాదు టైలర్, అక్కడ పెయింటింగ్ వేసే దగ్గర అక్కడికి వచ్చింది. మరి మాట్లాడలేదా? లేదు. పాపం నాని నాని అని ఏడుస్తూ ఎంతలా వెతికిందో. ఏడుపు వచ్చింది టైలర్ నాకు. మరైతే ఎందుకు కలవలేదు? చెప్పా కదా టైలర్, నువ్వంటే అమ్మకి ఇష్టం లేదు. చూసిందంటే నిన్నొద్దని నన్ను మాత్రం తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటారు? మీకోసం ఆవిడే స్వయంగా వచ్చారంటే పాపం ఆవిడ ఎంత బాధపడుతున్నారో. కొంచెం కూడా మీ మనసు కరగలేదెందుకు? నేను వెళ్దామని అనుకున్నాను టైలర్, కానీ నువ్వంటే ఇష్టం కాబట్టే విడదీస్తుంది నాన్న. మనల్ని విడదీసి నన్ను మాత్రమే తీసుకెళ్ళిందంటే నేను ఎలా వెళ్తాను టైలర్? అందుకే కనిపించలేదు. మళ్ళీ అమ్మ మనసు మారాకే నేను కనిపిస్తాను టైలర్. ఆపండి. అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు మీరు? కళ్ళ ముందే కన్ను తల్లి ఏడుస్తుంటే కొంచెమైనా మీ మనసు కరగలేదా? అంత కఠినంగా ఎలా ఉన్నారు? టైలర్ నన్ను తిట్టొద్దు, నేను తప్పు చేయలేదు. తప్పే. నన్నొద్దంటే మీ అమ్మగారితో మీరొక్కరైనా వెళ్ళుండాల్సింది. తర్వాత ఏం చేయాలో ఆలోచించాల్సింది. అసలు కనిపించకుండా మీరు చాలా పెద్ద తప్పు చేశారు. టైలర్ ప్లీజ్ తిట్టొద్దు, నాకు కోపం వస్తుంది. వస్తే రానివ్వండి. ఇలా చెప్పేవాళ్ళు తిట్టేవాళ్ళు లేకే చేస్తున్నది తప్ప ఒప్పు తెలియకుండా ఇలా తయారయ్యారు. అన్నం తినేటప్పుడు తిట్టదు టైలర్, నాకు చాలా కోపం వస్తుంది. నేను తిన్నా.
అలకలకేం తక్కువ లేదు. అయినా ఇప్పుడు నేనేమన్నానని? మీ అమ్మగారు బాధపడుతున్నారనే కదా అన్నాను. అది కూడా అర్థం చేసుకోరా? సరే భోంచేయండి. నేను చేయను టైలర్. నేను అన్నం తినేటప్పుడు ఎవరైనా తిడితే నా కోపం వస్తుంది. ఆ రోజు అన్నం తిన్ను, ఎవరితోనో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడద్దు, అస్సలు మాట్లాడద్దు. ఆకలేస్తుంది. నేను ఆకలికి తట్టుకోలేను టైలర్. అమ్మ ఎప్పుడు టైంకి అన్నం పెట్టేస్తుంది. రాత్రి నుంచి అసలు ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది. సరే, ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టను. అన్నం తినండి. నాకేం వద్దు, నేను తిన్ను. సరే, తిట్టినందుకు సారీ. సారీ చెప్పినా అంతే, ఇంకేం చేసినా అంతే. నేను తిన్నంటే తిన్ను. పోనీ నేను తినిపించినా? నాకేం వద్దు. సరే, ఇష్టం లేకపోతే తినద్దులేండి. మీరు తినకపోతే ఏంటి? ఈ అన్నం ఎవరు తినాలో వాళ్ళే తింటారు. అవును, రాత్రి మీరు ఒక కథ చెప్పారు కదా, అలాగే నాకు ఒక కథ ఉంది. ఆకాశంలోంచి మీకోసం ఒక మువ్వ జారిపడినట్టే నా కోసమో ఒక మువ్వ జారిపడింది. అది నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడూ నా వెంటే తిరిగింది. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంది. నా కోసం తన ప్రపంచాన్నే వదిలేసి నా చెయ్యి పట్టుకొని వచ్చేసింది. ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. మీరేం తినక్కర్లేదు. నిజంగా ఆ మువ్వ గనక ఇక్కడే గనక ఉండుంటే, అది నా కోసం వచ్చి ఉంటే నా చేతి ముద్ద తింటుంది. ఎక్కడుందా మువ్వ? నేనే 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 టైలర్. నీకోసం వచ్చింది నేనే కదా, ఆ మూవ్ నేనే. మా మూవ్ నేనే తింటాను.